ఇప్పుడు పదార్థంగా ఉన్నా అపదార్థంగా ఉన్నా నిర్జీవంగా ఉన్నా సజీవంగా ఉన్నా ఆ జీవం ఎలా ఏర్పడింది అనే ప్రశ్న కూడా మనకు వద్దు. ఎందుకంటే జీవం ఆటోమేటిక్గా ఏర్పడింది. రసాయనికాలతో ఆటోమేటిక్గా బహు చమత్కారంగా అగణిత అవిభాజ్య భిన్న భిన్నమైన ఆకృతులతో భిన్న భిన్నమైన లక్షణాలతో ఉన్నటువంటి కలిసి పరస్పర ఆకర్షణ చేత విద్యుత్ అయస్కాంత శక్తుల చేత ఆవు శక్తి, పంచభూతాల శక్తి ఉంది, అగ్ని శక్తి ఉంది, దైవశక్తి శక్తి, జలానికి ఉంది, అన్నిటికీ ఉంది. ఈ శక్తుల చేత తానే ఉన్నా అని చెప్పి తన శక్తులు తానే గ్రహించి గుర్తించి తెలుసుకుంటున్నాడు. కానీ ఆ పంచభూతాలు గుర్తించో గమనించో తెలుసుకోలేవు. వృక్షాలు తమ శక్తిని తాము గుర్తించో గమనించో తెలుసుకోలేవు. కానీ వాటి యొక్క నిత్యకృత్య వ్యవహారాల్లో విత్తనం చెట్టుని అవ్యక్తంగా ఉంచుకుని అవ్యక్త చెట్టుని వ్యక్త రూపంగా చెట్టుగా ఉన్న చెట్లు అవ్యక్తంగా విత్తనాలు, విత్తనాలు అవ్యక్తంగా చెట్లు ఉన్నది అని తనకే తెలుస్తుంది కదా. అలాగే మానవుడి యొక్క వీరకణంలోనే ఈ దేహాకారం అంతా సహిత ఈ ప్రపంచం అంతా కూడా, సృష్టి అంతా కూడా సహజంగా ఉంది. అంటే నువ్వు గమనించింది, నువ్వు గుర్తించింది, నువ్వు తెలుసుకుంది, నువ్వు మన్నం చేసింది, స్వయం జ్ఞానంతో అయినా, స్వయం గమనికతో అయినా, స్వయం తెలుగుతో అయినా, స్వయం ఎరుకుతో అయినా, స్వయం చైతన్యంతో అయినా, స్వయం ఉనికితో, స్వయం అనుభవంతో, స్వయం ఆనందంతో, స్వయం మౌనంతో, స్వయం పరిపూర్ణంగా తన లక్ష్యాలను తానే గుర్తించి గమనించి తెలుసుకుంటుంది స్వయంగా. దీనికి ఎటువంటి ఆకర్షణ లేదు. అంటే లక్ష్యాలు గుర్తించడానికి లక్ష్యాన్ని ప్రతిబంధకం కాదు. కన్నుతో చూసి కన్ను మూసుకొని మనసుతో వింటూ కన్నుతో చూస్తూ చెవితో వింటూ అన్ని పనులు చేసేటప్పటికీ తన శరీర అవయవాలు జ్ఞాన కర్మేంద్ర ప్రాణాల యొక్క వాటి పరీక్షలు నిర్వహించినప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. దేనివల్ల? కేవలం జ్ఞానం వల్లనే. జ్ఞానానికి రెండో జ్ఞానం లేదు. అంటే ప్రత్యక్ష అనుభవ జ్ఞానంతోనే, సామాన్య స్వయం జ్ఞానంతోనే మనసు, బుద్ధి, చిత్తాంకారము, ఈ దేహము, పంచకోశాలు అన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాన్ని సాధించడానికి మనం జన్మిస్తాం అని అనుకుంటున్నాం. మనం మళ్ళీ జన్మ గ్యారంటీ ఏమి లేదుగా. ఇక్కడికి జన్మ సిద్ధాంతం కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో కాదు. ప్రస్తుతం మనకేం కావాలి? ప్రతి వారికి బ్రతకటానికి మనుగడగా ప్రతి వ్యక్తికి, ప్రతి మానవుడికి సాటి జీవులతో సహా అన్న ప్రసాదం, పానీయాలు, దేహానికి బట్ట, గూడు, ఇవి ఉండే నిత్యావసరాలు. రోగం వస్తే వైద్యము, ఇవన్నీ కావాలిగా. ఇవన్నీ కూడా మానవుడి యొక్క విశిష్ట గుణాలతోనే కనిపించాడు. విశిష్ట గుణాలు ఏంటి? సాక్షి, జ్ఞాన, స్మృతి సహిత. ఏం చెప్తున్నా? సాక్షి, జ్ఞాన, భావ సహిత, అవకాశ సహిత అణుపదార్థంగా తానున్నాడు అని విశేష జ్ఞాన లక్షణాలతో కనిపించాడు. ఈ విశేష జ్ఞాన లక్షణాలు వచ్చి పోయేవి. కానీ విశిష్టమైన జ్ఞానం, విశిష్టమైన సాక్షి లక్షణం, విశిష్టమైన ఎరుక లక్షణము, విశిష్టమైన శబ్ద లక్షణం, పరమాణు లక్షణంతో తాను ఉన్నాడు. వాస్తవంగా ఈ లక్షణాలు వచ్చిపోయేవిగా ఉందని కూడా ఉనికితో, కేవలం ఉనికితో, కేవలం ఎరుకతో, కేవలం గమనించేవాడితోనే తాను గుర్తించి గమనించి మౌనంగా ఉన్నాడు.